हरिः ओं श्रीगुरुभ्यो नमः। परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थानसंहरणक्रीडनुडै त्रिशक्तियुतुडै अन्तर्गतज्योतियै परमेष्ठिप्रमुखामराधिपुलकुम्भ्रापिंपराकुण्डु దుస్తరమర్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదం. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు సేయ దోషావలి బాసిలోకము శుభాయత వృత్తిజలంగునండునేనా విభునాశ్రయించదఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నెర్పరుల్ లోపలి బుద్ధితో ఉభయలోకములందల అశక్తి బాసి ఏ తాపములేక బ్రహ్మగతి దారుగతశ్రములై చరింతురే ఆ పరమేశు మృక్కెద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు చేసి అయిన మరి దానములన్నీయు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ధన సంచయము ఎవని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతి గనుపుచుండు అయ్య పరిమితం భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదం పదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భవింతురవ్వాని అయ్యప వర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడు. శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియుం బుద్ధిపతియు జగదధిపతియుం భూపతియు యదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణు భజింతుం. అణువో కాక కడుం మహావిభవుడో యచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమర్గణులై ఏ విభుపద పద్మ భజనోత్కర్షంబులం దత్వనిక్షణముంజేసగరట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించదన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పినటువంటి విశేషాలను చూసినటువంటి విధానంలో ఆయన ఏం చెప్పాడు అంటే, మనిషి యొక్క మనసుని మొట్టమొదట పరిసంశుద్ధ అంటే శుద్ధం చేసుకోవాలి ఆ మనసుని. అలాగ మనసుని శుద్ధం చేసుకునేటువంటి ఆ మనసులోకి పరమాత్మ రావడం చాలా ఈజీగా వచ్చేస్తాడు. అంజస శృతమాత్ర గుణం, ఆ పరమాత్మ గురించి వింటే చాలు వచ్చేసేసి ఆ మనసులోకి వచ్చేసి కూర్చుని తాను ఆ మనిషి యొక్క సాయుధుడి యొక్క దాంట్లో నిండిపోతాడు అని చెప్పేటువంటి విశేషాన్ని చూస్తూ ఈ విధంగా మనసుని పరిశుద్ధం పరచుకోవడం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విశేషాలని ఆయన నిన్న చెప్పినటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి సాధకుడు అనేటువంటి వాడు స్వధర్మాన్ని పరిపాలించాలి. తర్వాతేమో ఏ ఫలం మీద ఆసక్తి లేకుండా భగవంతుణ్ణే మనసులో ధ్యానిస్తూ ఉండాలి. అదేవిధంగా ఏ హింస లేకుండా ఉండాలి. తరువాత ఉంటూ తాను చేయవలసినటువంటి కర్మయోగాన్ని అనుష్ఠించాలి. ఇది అయిన తర్వాత నా యొక్క మూర్తిని దర్శించాలి, స్పృశించాలి, పూజించాలి, స్తుతించాలి. ఇలాగ చేస్తూ ఉండడం వల్ల ఇలా చేస్తూ ఉంటాం ఇంట్లో. ఇది అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనేక మంది జీవులు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ
అందరూ కూడా ఇలాగ కదలడానికి నవ్వడానికి, పరిగెత్తడానికి, ఏడవడానికి, నవ్వడానికి, తర్వాత చెట్లు పువ్వులు పూయడానికి, ఆ గాలి వీచడానికి, వీటన్నిటికీ కారణమైనటువంటి ఒక డైనమిక్ ఫోర్స్, ఒక చైతన్య శక్తి వీటిలన్నిటినీ ఇలా కదుపుతోంది. అదేవిధంగా నాకు చూసేటువంటి శక్తి, వినేటువంటి శక్తి, నా శరీరంలో మొత్తం అంతటినీ కూడా కదిపేటువంటి ఒక చైతన్య శక్తి ఉంది అని చెప్పి సకల ప్రాణులందు కూడా ఆత్మరూపంగా ఉండేటువంటి నన్ను దర్శించాలి, నన్ను ఆ భావన చేస్తూ ఉండాలి. ఈ పైన చెప్పిన వాటి తర్వాత ఇంకా ఏం ఉండాలంటే, ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. వైరాగ్యం అంటే దేని మీద కూడా లింకేజ్ లేకుండా, పీకులాట లేకుండా, దానికోసం తాపత్రయం పడిపోయి వాటి వెనకాల పరిగెత్తకుండా, అలాగా మనసుని వైరాగ్య భావంతో నింపుకోవాలమ్మా. ఆ తర్వాత నువ్వు గృహస్థువు కాబట్టి ఇంటికి ఎవరో వస్తారు, వచ్చేటువంటి పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి. సరే, ఇంటి ముందొచ్చి అడుక్కునేటువంటి వాళ్ళు, లేకపోతే దీనులైనటువంటి జంతువులో ఏవో వస్తూ ఉన్నప్పుడు వాటి మీద దయ చూపించాలి. తర్వాత నీకు ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, నీ సాటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితోనూ కూడా మైత్రి జరుపుతూ ఉండాలమ్మా. అదేవిధంగా యమనియమాల్ని పాటించాలి. అంటే యమనియమం అంటే ఏమిటి అంటే అహింస, సత్యం, అస్థేయం అంటే ఇతరుల యొక్క ధనం కోరకుండా ఉండడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అంటే అనేక రకాలైనటువంటి భోగాలు వెనకాల పరుగులు తీసేటువంటివి. తర్వాత శుభ్రంగా ఉండడం, ఆంతరికమైనటువంటి శుభ్రం, మానసికమైనటువంటి శుభ్రంతో పాటు బాహ్యమైనటువంటి శుభ్రంగా కూడా ఉండాలమ్మా. అలా ఉంటూ సంతుష్టిగా ఉండాలి. ఈవేళ ఏదో వంకాయలు దొరికాయి, వంకాయ కూర చేసుకున్నాం, బాగానే ఉంది. ఈవేళ బీరకాయలు దొరకలేదు, దోసకాయ దొరకలేదు అని చెప్పేసి అసంతృప్తి మైండ్తో చిటపట్లాడుతూ ఉండడం అనేటువంటివి ముందు ప్రాక్టీస్ చేస్తే ఆ పెద్ద విషయాల్లో ఆ సంతృప్తి వస్తుంది. తర్వాత తపస్సు చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం అంటే ఏదో భాగవతం, పురాణం, ఏదో ఒకటి 4 పద్యాలు చదువుకుంటాం, 4 స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం చాలు. ఇవి నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలమ్మా. తర్వాత అన్నిటికీ ఈశ్వరుడే శరణాగతి కాబట్టి సర్వం భగవంతుడి యొక్క ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది అనేటువంటి భావంతో ఉండాలి. తర్వాత సత్పురుషులు, ఈ మంచి విషయాలు చెప్పేటువంటి వాళ్ళతో సాంగత్యం పెట్టుకుంటూ ఉండాలి. ఏదో 10 నిమిషాలు, 15 నిమిషాలు అటువంటి వాళ్ళు ఎవరైనా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వెళ్ళి, స్వామి ఇదేమిటి అని చెప్పి ఒక 4 మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా ఉంటూ ఉన్నప్పుడు అహంకారాన్ని విడవాలి. అహంకారము అనేటువంటిది ఏమిటంటే నేను, నా శరీరము, నా మనసు, నేను నడుస్తున్నాను, నేను ఇవి అనేటువంటి ఒక మొత్తం టాప్ టు బాటం ఒక స్ఫురణ ఉంటుంది. ఆ స్ఫురణని అహంకారము అంటారు, ఈగో అంటారు. దానిని నెమ్మదిగా వదిలేస్తూ ఉండాలమ్మా. ఇలాగ ఉండడం వల్ల అప్పుడు మనసు ఏమవుతుందంటే మనస్సు పరిసంశుద్ధ, పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వం పొందుతుందమ్మా. అటువంటి పరిస్థితిలో భగవంతుడు నీ మాం ఆఖ్యేతి శృతమాత్ర గుణం, ఇలాగ మనసు ఇన్ని పద్ధతుల ద్వారా మనసుని ఉండేప్పుడు మనసు ఆటోమేటిక్గా సబ్బుతో శుభ్రంగా కడిగేసినట్టు, లేకపోతే సర్ఫ్లో బట్టలు పట్టినటువంటి దుమ్మంతా వదిలించేసినట్టుగా మనసు అంతా కూడా క్లీన్ అయిపోతుందమ్మా. ఎప్పుడైతే ఆ మనసు పరిశుద్ధమైపోయి క్లీన్ అయిపోతుందో అటువంటి పరిస్థితిలో ఆ మనసు కలిగినటువంటి వాడు నా గుణాలను కానీ విన్నట్టయితే వెంటనే ఆ గుణాల ద్వారా వచ్చేసేసి నీ మనసులో నేను కూర్చుండిపోతానమ్మా అనేటటువంటి విషయాన్నే పోతన గారు చాలా ఇదిగా ఓ పద్యంలో ఈ చెప్పినటువంటిది అంతటినీ కూడా ఆయన ఈ పద్యంలో ఈ విధంగా వివరించారు. నిత్య నైమిత్తిక నిజ ధర్మమున గురు శ్రద్ధా గరిష్ఠిత చతుర పంచరాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామనంబున నెరిమదీయ విగ్రహ దర్శనం వినుతి పూజా వందన ధ్యాన సంశ్రవణముల కర్మ సంగిగా కుండట సజ్జన ప్రకరాభిమానంబునందుట హీనులందు చాల అనుకంపచేయుట సములయందు మైత్రి నిరపుట యమ నియమ క్రియాది అయిన యోగంబు చేత ఆధ్యాత్మికాది భౌతికాదులు తెలియుట పలుకుటయును.
అని చెప్పి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఈ పద్యంలో చెప్తూ సజ్జన ప్రకరాభిమానంబునందుట ధ్యాన సంశ్రవణము చాలా శ్రద్ధగా వినాలి. తర్వాత ఈ విగ్రహం దర్శనం పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయాలమ్మా. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మనలో కలుగుతూ ఉండేటువంటి ఆధ్యాత్మికాది భౌతికాది భౌతికాలనేటువంటి ఆ తాపాలన్నిటినీ కూడా కలుగుతూ ఉన్నప్పుడు దానిని ఇతరులకి తెలియుట పలుకుట వాటిని మొట్టమొదటి తెలుసుకోవాలి. నేను ఎందుకు రియాక్ట్ అయిపోతున్నాను, నా మనసు ఎందుకు ఇదైపోతుంది అని చెప్పి నీ మనసులో ఉండేటువంటి వీటిలన్నీ ఎందుకు ఇలా అయిపోతుంది అని వాటిని నువ్వు తెలుసుకుని అది భగవంతుడి ముందు పెట్టి స్వామి ఇగో ఇలా జరుగుతున్నాయి అని శరణాగతి పొందేటువంటి పరిస్థితిలో ఉండాలమ్మా. తర్వాత హరి మంగళ గుణ కీర్తన పరుడై తగనార్జవమున భగవత్ పరులంగరమనురక్తి భజించుట నిరహంకారముగనుంట నిశ్చలుడగుట. వీటిలన్నిటితో పాటు హరి మంగళ గుణ కీర్తన పరుడై హరి యొక్క ఆ మంగళమైనటువంటి అంటే మంగళాలనిచ్చేటువంటి శుభాలనిచ్చేటువంటి ఆ గుణకీర్తనని నిరంతరం చేస్తూ ఉండాలమ్మా. కానీ మన పాటలు మనకి రాకపోయినా హాయిగా కళ్ళు మూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఆ నామాన్ని ఇవన్నీ తలుచుకుంటూ ఆ నామకీర్తన ఆ నామాన్ని లోపల అనుకుంటూ లేకపోతే కొన్ని రాగాలు తీసుకుంటూ ఉండొచ్చు. అలాగ ఆ విధంగా ఉండేటువంటి భగవత్పరులకు తర్వాత నిరహంకారంగా ఉండాలమ్మా అని చెప్పిన తరువాత ఓ విదుర మైత్రేయ మహర్షి ఇంకా అద్భుతమైనటువంటి ఒక విశేషాన్ని చెప్పాడు. ఇలా చేస్తూ ఉంటారు మానవులందరూ. చేస్తూ ఉన్నా సరే కొన్ని డిఫెక్ట్స్ తెలియకుండానే ఉంటాయి. అది నేను అనేటువంటి అహంకారం వల్ల కొంత డిఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది హ్యూమన్ సిస్టమ్ అంతా కూడా అని చెప్తూ ఆయన ఏ విధంగా అన్నాడు అంటే ఈ విధంగా ఈ మనసంతా కూడా పరిశుద్ధమైపోయినటువంటి సందర్భంలో ఈ మనసు ఏమవుతుంది, మామూలుగా ఏం చెప్తుందంటే శాస్త్రంలో నిర్వికల్పమైన మనస్సు ఆత్మ, సవికల్పమైన ఆత్మ మనస్సు అంటుంది. నిర్వికల్పమైన మనస్సు అంటే మన బ్రెయిన్ ఉంది కదా, మన మనసు ఉంది కదా, మనకు తెలుసు కదా అందరికీ నేను తింటున్నాను, నేను చేస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నాకు వర్రీలు ఉన్నాయి అని చెప్పి ఇలా ఎప్పుడు అలజడి చెందేటువంటి మనసు ఉందే వాటిల్లో ఇవన్నీ వచ్చినప్పుడు ఇవేంటంటే సవికల్పములు అంటారు. అంటే వికల్పాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ తిన్నాను, ఇచ్చేసాను, అక్కడ పరిగెత్తాను, ఇచ్చేసాను, ఈ దుఃఖం వచ్చింది, ఆ సుఖం వచ్చింది అని మనసు దాన్ని సవికల్పము అంటే వికల్పాలతో కూడుకుంది. ఇలా అయింది, అలా అయింది, అలా అయింది, ఇలా అయింది అని ఆలోచిస్తూ ఉండేటువంటి ఆ మనసు సవికల్పమైనటువంటి ఆత్మ. ఆ మనసే ఆత్మ. కానీ ఆ ఆత్మ ఏమైపోతుంది అంటే ఈ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల వికల్పం చెందిపోతూ ఉంటుంది. మనసే ఆత్మ. కానీ ఇవన్నీ దాంట్లో నింపేసేటప్పటికి ఏమైపోతుంది, అప్పుడు ఆ ఆత్మే మనసు కింద మారిపోతుంది. ఇప్పుడు నిర్వికల్పమైన మనస్సు, ఇప్పుడు ఇలాగ వీటిలన్నిటితోనూ నిండిపోయినటువంటి మనస్సులో నుంచి ఇవన్నీ తీసేసామనుకోండి, నిర్వికల్పం చేసామనుకోండి, ఇంక ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు చేయకుండా వాటిలో నుంచి పూర్తిగా తీసేసామనుకోండి, అప్పుడు ఆ మనసే ఆత్మ అవుతుంది. నిర్వికల్పమైన మనస్సే ఆత్మ. నిర్వికల్పమైన మనస్సే ఆత్మ. అంటే ఉదాహరణకి మనం ఎలా ఉందనుకుంటూ మన గది నిండా సామాన్లు ఉన్నాయనుకోండి, ఇంకో కొత్త సామాను పెట్టడానికి స్థలం లేదు, చాలా చిరాకుగా ఉంటుంది. అలాగేమైపోతుందన్నమాట, మన మనసు నుండి ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఈ గదిలో ఈ సామాను అన్నీ తీసేసాం అనుకోండి, గది ఖాళీగా పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటుంది. అలా శుభ్రంగా ఉండేటువంటి గది ఆత్మ. దాని నిండా సామాన్లు పెట్టేసి ఆగదే అందులోనే ఇవన్నీ పెట్టేసేటప్పటికి ఏమైపోతుంది, గజిబిజి కంగారు నిండిపోతుంది అన్నమాట. కాబట్టి మనసే ఆత్మ. అటువంటి ఆత్మని నిర్వికల్పం చేయాలి, ఆ మనసుని నిర్వికల్పం చేయాలి. ఆ నిర్వికల్పం చేసేటువంటివే ఇందాక చెప్పినటువంటివి మొత్తం అన్నీ కూడా నెమ్మదిగా నిర్వికల్పం చేసే ఖాళీ చేసేస్తాయి, క్లీన్ చేసేస్తూ ఉంటాయి అని చెప్పిన తర్వాత
ఇంకా ఏమన్నాడంటే, అమ్మ అటువంటి మనస్సు ఉందే, ఇలాగ భగవంతుడి కోసం పరిశుద్ధమైపోయినటువంటి క్లీన్గా ఉండేటువంటి మనసు ఉందే, అది ఎక్కడికి వెళ్తుందిరా అబ్బాయి అని అడిగింది ఆవిడ. అడిగేటప్పటికి ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. యథా వాతరథో ఘ్రాణమావుంత్రే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతాత్మానం అవికార్యత్. అమ్మా, ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఒక పువ్వు ఉందనుకో, ఆ పువ్వులో మంచి సుగంధం ఉంటుంది, ఏ సంపెంగ పువ్వు ఏదో పువ్వు ఉంటుంది, అదేమో అక్కడ ఉంటుంది. ఆ సుగంధం అంతా ఎందులో ఉంది? ఆ పువ్వులో ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే గాలి వస్తుంది. ఇలాగా గాలి వచ్చేటప్పటికి ఈ సుగంధం అంతటినీ కూడా ఈ సుగంధం అంతా గాలిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ సుగంధాన్ని ఈ గాలి ఏం చేస్తుంది అంటే తీసుకొచ్చి నీ ముక్కులోకి అందిస్తుంది. వెంటనే నీ ముక్కు ఏం చేస్తుంది? ఆ సుగంధాన్ని పీలుస్తుంది. అదేవిధంగా అలా ఏ విధంగా అయితే అది చేస్తుందో అదే విధంగా భక్తి యోగంతో నిండిపోయినటువంటి మనసు ఉంది కదా, పైన చెప్పినటువంటి పద్ధతుల ద్వారా నీ మనసు క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ క్లీన్ అయిపోయినటువంటి ఆ మనసు ఏం చేస్తుంది అంటే, నీ ప్రాణముల ద్వారా ఆ మనసంతా కూడా నీ హృదయంలో ఉండేటువంటి ఆత్మలోకి కలిసిపోతుంది. ఈ గాలి సుగంధాన్ని తీసుకొచ్చి నీ ముక్కు కంటించినట్టుగా ఈ పరిశుద్ధమైనటువంటి నీ మనసు అనేటువంటి ఆ పుష్పంలో ఉండేటువంటి ఆ భావనలు, అక్కడ ఉండేటువంటి అహంకారము, అక్కడ ఉండేటువంటి మనస్సు, ఇదంతటినీ కూడా ఈ ప్రాణ వ్యవస్థగా ఉండేటువంటి ఆ శక్తి ఏం చేస్తుంది అంటే, ఆ మనసుని తీసుకొచ్చి నీ హృదయంలో ఉండేటువంటి ఆత్మలో కలిపేస్తూ ఉంటుంది. ఇది ఆ శ్లోకాన్ని యొక్క అర్థం. యథా వాతరథో ఘ్రాణమావుంత్రే గంధ ఆశయాత్. గంధంకి స్థానమైనటువంటి గంధం ఎక్కడ ఉంటుంది? పుష్పంలో ఉంటుంది. లేకపోతే ఎక్కడైతే ఆ వాసనలు ఉంటాయో ఆ వాసనలకి ఎక్కడైతే ఉంటాయో ఆ సోర్సెస్ నుంచి యథా ఏ విధంగా అయితే వాతరథ గాలి అనేటువంటి రథంలోకి ఈ వాసనలన్నీ చేరుతాయి. అంటే ఏమిటంటే, గాలి అనేటువంటిది ఒక రథం అయితే ఈ వాసనలన్నీ కూడా ఆ రథంలో చేతాయి. వాతరథ. అప్పుడు ఆ రథం అంటే ఆ వాయువు అనేటువంటి రథం ఏం చేస్తుంది? ఘ్రాణ ముక్కులోకి ఆవుంతే. అప్పుడు ఆ ముక్కు ఏం చేస్తుంది? ఆ గాలిని ఆవుంత్రే అంటే పొందుతుంది అన్నమాట. ఆ గంధాన్ని ముక్కు పొందుతుంది. ఏవం ఇదే విధంగా యోగరతం చేత అవికార్యత్. ఇక ఏ వికారాలు లేకుండా మనసును మనం తయారు చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా ముందే ఈ పైన చెప్పినటువంటి ప్రొసీజర్స్తో. అప్పుడు ఏ వికారాలు లేవు ఆ మనసుకి. అది చాలా క్లియర్గా ఉంది. అది దాని నిండా ఏం నిండుంది అంటే యోగరథం. రథం అంటే ఆసక్తి, ఆ కోరిక. ఏమిటది? యోగరథం. భక్తి భావన చేత నిండిపోయి ఏ వికారాలు లేనటువంటి యోగరథం అవికారి చేత అంటే ఇక్కడ మనస్సు అదేం చేస్తుందంటే ఆత్మానం యత్. వెంటనే ఆత్మానం నీ హృదయ దేశంలో ఉండేటువంటి ఆత్మలో అది కలిసిపోతుంది. అంటే అప్పుడు నీకు మనసు అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే నీకు మనసు అనేటువంటిది ఉండదో, నీకు అహంకారం అనేటువంటిది ఉండదు. నేను ఈ శరీరాన్ని, నా ఇల్లు, ఇవేమీ లేకుండా అవికారమైనటువంటి తరువాత యోగరథము, ఈ భక్తి భావన చేత నిండిపోయినటువంటి మనసంతా కూడా ఆత్మానం అంటే నీ హృదయస్థానంలో ఉండేటువంటి ఆత్మలో కలిసిపోతుందమ్మా అన్నాడు. కాబట్టి అందుకల్లే భగవాన్ రమణ మహర్షి కూడా ఏం చెప్తారంటే, ఈ మనసు యొక్క వినాశనమే ఆత్మ దర్శనం అంటారు. అంటే ఈ మనసుని హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మ, ఆ నేనులు, అసలైనటువంటి నేనులోకి కలిపేయాలి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు చూసారా. ఈ అగ్నిస్వరూపం, స్వయం జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉండేటువంటి దాంట్లోకి ఇలాగ శుభ్రపడినటువంటి మనసుని తీసుకొచ్చి అందులో కలిపేయాలి. కానీ మానవులకు ఉండేటువంటి ప్రాబ్లం ఏమిటంటే, ఈ మనసు శుద్ధి పడదు. అది పరిపూర్ణంగా శుద్ధి పడదు. అది క్లీన్ అవ్వదు ఆ మైండ్. ఎందుకంటే ఈ అహంకారం వల్ల,
ఈ అహంకారం అంటే నేను చేస్తున్నాను, నాకు ప్రాణాలు, నాకు ఇవి, నేను పూజ చేస్తున్నాను, నేను పువ్వులు కోసాను, నేను దండలు వేస్తున్నాను, నేను మంత్రం చదువుతున్నాను, నేను ఇలాగ విగ్రహానికి ఇవి చేస్తున్నాను, లేకపోతే పటాలకు ఇవి చేస్తున్నాను, దీపం పెడుతున్నాను అనేటువంటి అహంకారం ఉంది. అహంకారం అంటే గర్వం అని కాదు, ఆ ఫీలింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఈ పనులు చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు నువ్వు చేసేటువంటి ఈ భగవత్ సంబంధమైనటువంటి క్రియలన్నిట్లోనూ కూడా నేను అనేటువంటి నీ శరీరము, నా మనసు, నా యొక్క ఆలోచనలు, ఇవన్నిటితోనూ కూడా నువ్వు అది చేస్తూ ఉంటావు. ఇలాంటి చేస్తూ ఉండేటువంటి విధానంగా అంటే ఈ అహంకారంతో చేస్తూ ఉండి అసలైనటువంటి పరమాత్మను నీవు మర్చిపోయినట్లయితే అప్పుడు నువ్వు చేసేటువంటి పని అంతా కూడా ఆరిపోయినటువంటి హోమకొండంలోకి నెయ్యి పోసినట్లు అవుతుంది అని చెప్తాడు. దీనికి ఆయన ఈ విధంగా చెప్పాడు, అహం సర్వేషు భూతేషు భూతాత్మా అవస్థిత సదా తం అవజ్ఞాయ మాం మర్త్యః కురుతే అర్చా విడంబనం. అమ్మా, నేను నీకేం చెప్తూ ఉన్నాను, నేను అన్నిట్లోనూ నేనున్నాను. అది రాయి కానీ, పువ్వు కానీ, మనిషి కానీ, గొక్క కానీ, గోడ కానీ, పిల్లి కానీ, ఏదైనా తీసుకో, నేను అన్నిట్లోనూ నేను ఉన్నాను అని చెప్తున్నాను కదా. అహం నేను అంటే ఆ పరమాత్మ యొక్క ఆ జ్ఞానము, ఆ తేజస్సు, ఆ స్వయం జ్యోతి, ఆ ఇది అహం, అది సర్వేషు భూతేషు మొత్తం అన్ని జీవుల్లోనూ నేనున్నాను. ఏమండి, భూతేషు అన్నారు కదా, భూతములు అంటే పంచభూతాలు కూడా అర్థం వస్తుంది. అంటే ఏమిటన్నమాట, మన శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పంచభూతాలలోనూ, అదేవిధంగా మనం బయటికి చూస్తూ ఉండేటువంటి సర్వ ప్రాణులలోనూ కూడా సర్వే అహం సర్వేషు భూతేషు అవస్థితాః నేనున్నాను. ఎలా ఉన్నాను, భూత ఆత్మ, వాటిలన్నిటిలోనూ కూడా ఆత్మస్వరూపంగానే నేనున్నాను. నేను అని అక్కడ ఆ నేను లేకపోతే ఇవేమీ ఉండవు. కాబట్టి అహం నేను అంటే పరమాత్మ చెప్తున్నాడు, అహం నేను అంటే ఆ జ్ఞానస్వరూపమైనటువంటి నేను సర్వేషు భూతేషు అన్ని జీవులలోనూ, అంటే అన్ని జీవుల్లోనూ అంటే మన పంచభూతాల్లోనూ. అంటే ఏమిటి, మనం పైన మన శరీరాన్ని వదిలి బయట చూసామనుకోండి, ఎదురుగా గాలి ఉంటుంది, ఖాళీ స్థలం ఉంటుంది, ఏదో రకరకాలైనటువంటి పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిలన్నిటిలోనూ కూడా సర్వేషు భూతేషు ఎలా ఉన్నాను, భూత ఆత్మ, వీటిలన్నిటిలోనూ వ్యాపించిపోయి ఉన్నాను నేను. అవస్థిత, నేను ఉన్నాను అని చెప్పి సదా నువ్వు ఎప్పుడు ధ్యానించాలమ్మా. అది ధ్యానించకుండా తం అవజ్ఞాయ, అలాగ నేను అన్నిట్లోనూ ఉన్నాను అనేటువంటి జ్ఞానం లేకుండా వాటిలన్నిటినీ అవజ్ఞ చేసి అసలు దాని గురించి నువ్వు ఆలోచించకుండా తిరస్కరించేసి అన్నిట్లోనూ ఉన్నాడు జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి తిరస్కరించి దాని గురించి పట్టించుకోకుండా నన్ను మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మర్త్యః, మరణమే శరీరధర్మంగా కలిగినటువంటి మర్త్యులు కురుతే అర్చా విడంబనం, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఇంకా ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, ఇంకా ఒకటి కాదు మంచి దండలు వేసేసుకుంటారు, విభూతి పట్లు పట్టేస్తూ ఉంటారు, ఇలాగ అర్చనలు చేసేస్తూ ఉంటారు. అర్చా విడంబనం, వాళ్ళు చేసేటువంటి అర్చనుందే అది అపహాస్యం చేస్తున్నట్టు లెక్క, మోసం చేస్తున్నట్టు లెక్క అని భాగవతం ఎంత కటుగా ఈ మాట ఉందంటే, కురుతే అర్చా విడంబనం. విడంబనం అంటే అపహాస్యం. అంటే పూజ అనేటువంటి వంకతో నువ్వు నన్ను అపహాస్యం చేస్తున్నావు. అంటే అపహాస్యం చేస్తున్నావు అంటే నన్ను నువ్వు అవజ్ఞ చేస్తున్నావు. నన్ను గమనించడం లేదు. నువ్వు గమనించకుండా నేను ఫలానా గోత్రీకుడిని, నాకు ఈ మంత్రాలు వచ్చు, నాకు ఇవి చేస్తున్నాను, నేను ఈ పువ్వులు పెట్టేది వాడి మీద నెత్తి మీద కొట్టేస్తున్నాను, నీళ్ళు వేసేస్తున్నాను, చదివేసేస్తున్నాను. అలా చదువుతూ ఉన్నప్పుడు నా శబ్దం పై వాళ్ళకి వినిపిస్తుందో లేదా అని ఎవరైనా వచ్చేటప్పుడు ఇంకొంచెం గట్టిగా చదువుతూ ఉన్నాను, వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు వచ్చారు అనేటువంటి సంతోషంతో ఉన్నాను. ఇవన్నీ చేస్తున్నాను, ఈ పనులన్నీ చేస్తున్నాను. కానీ నువ్వు నాలోనే ఉన్నావు, ఈ విగ్రహంలో ఉన్నావు, ఈ నీళ్లల్లో ఉన్నావు, సర్వభూతేషు భూతాత్మ అవస్థితాః అని చెప్పి తమ అవజ్ఞాయ, నన్ను అవజ్ఞ చేసేస్తున్నావు. అసలు నన్ను పట్టించుకోవటం లేదు. అక్కడ పట్టించుకోకుండా కురుతే అర్చా విడంబనం,
ఈ పూజ చేస్తున్నాను అనేటువంటి విధానంలో అపహాస్యం చేస్తున్నావు, మోసం చేస్తున్నాడు ఈ మనిషి అని చెప్పి భాగవతంలో చాలా క్లియర్గా చెప్పాడండి. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే అహం, నేను అనేటువంటి ఒక భావం శరీరం ఉన్నంతకాలం ఆ భావం ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి మనస్సు చేసుకోవాలి మొట్టమొదట. ఈ పరిశుద్ధమైనటువంటి మనసు చేస్తున్నప్పుడు ఇంక దాంట్లో అహంకారం అంటూ ఏముండదు. అప్పుడు ఆ విగ్రహంలో కానీ, ఆ పువ్వుల్లో కానీ, ఆ నీళ్లల్లో కానీ, ఆ మంత్రంలో కానీ అన్నీ నువ్వే వెలుగుతూ ఉన్నావు అనేటువంటి భావంతో నువ్వు అర్చన చేయాలి తప్ప, అలా చేయకుండా నేను చేస్తున్నాను, నాకు ఈ మంత్రం వచ్చు, నాకు ఇది వచ్చు, ఈ పువ్వులు నేను చేశాను, ఇవి చేశాను, అవి చేశాను అనేటువంటి కురుతే అర్చా విడంబనం, పూజ అనేటువంటి అపహాస్యాన్ని కురుతే చేస్తూ ఉంటాడమ్మా మానవుడు అని చెప్పిన తరువాత ఇంకా కూడా ఆయన ఉన్నాడంటే, యోమాం సర్వేషు భూతేషు సంత ఆత్మానామీశ్వరం హిత్వార్చం భజతే మౌఢ్యాద్ భస్మన్యేవ జుహోతి సహ. ఎవరైతే ఈ సకల భూతాలలో సర్వేషు భూతేషు ఆత్మానం, నన్ను ఆత్మస్వరూపంగాను, తర్వాత ఈశ్వరం అంతర్యామిగాను, అన్నిట్లోనూ నేనే అంతర్యామిగా ఉంటూ నా చరణం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని హిత్వా ఉపేక్షించేసి, అసలు దాని గురించి ఏమి పట్టించుకోకుండా అర్చామంటే అర్చన దేనికి చేస్తారో ప్రతిమలకు చేస్తారు. అలాగే ఎవరైతే భజితే సేవిస్తూ ఉంటాడో అటువంటి వాడు మౌఢ్యాత్, మూర్ఖత్వంతో నిండిపోయి భస్మనియేవ, బూడిదయందు జుహోతి, హోమం చేస్తున్నట్టు లెక్కమ్మా అన్నాడు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.